ఈ వీడియో ఎవరి కోసం అంటే ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం అనమాట. మీలో చాలామంది నేను లాస్ట్ వీడియో పెట్టాక దాని కింద చాలా కామెంట్లు చేస్తున్నారు. దాంట్లో ఫస్ట్ ఎక్కువగా అడిగిన క్వెషన్స్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ప్రిపేర్ అవ్వాలి, తర్వాత ఈ హోమ్ గార్డుల కేసు ఏంది, ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుద్దా, ఇలాంటి క్వెషన్స్ అడిగారనమాట. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే కరెంట్ అఫైర్స్ పర్ఫెక్ట్గా 6 మంత్స్ అయితే సరిపోద్ది. నేను 6 మంత్స్ అని చెప్తున్నానని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే మనకి 80% ఆఫ్ ద క్వెషన్స్ లాస్ట్ 6 మంత్స్ నుంచి వస్తాయి. 1 ఇయర్ నుంచి కూడా క్వెషన్స్ అడుగుతారు. కాకపోతే 20% అనమాట. మనకి ఎగ్జామ్ కరెంట్ అఫైర్స్ గురించి ఒక 25 మార్క్స్ వస్తే మనకు 25 మార్క్స్ అవసరం లేదు. మనం 18-20, 21 అట్లా చేసుకున్నా సరిపోద్ది. కాబట్టి టైం లేదనుకున్నోళ్ళు ఒక 6 మంత్స్ పర్ఫెక్ట్‌గా చదివినా సరిపోద్దనమాట కరెంట్ అఫైర్స్. ఎప్పటికి ఎండ్ చేయాలని కూడా అడుగుతున్నారు. ఈ మే 15కి ఎండ్ చేసేయండి. తర్వాత అవసరం లేదు. ఎందుకంటే జూన్ 1 కాబట్టి 15 డేస్ వదిలేసేయండి. మే 15కి కరెంట్ అఫైర్స్ స్టాప్ చేసేయండి. ఇది కరెంట్ అఫైర్స్ గురించి. తర్వాత మీలో చాలామంది అడిగేది కేసుల గురించి. మన చేతిలో ఇప్పుడు ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, మన కంట్రోల్‌లోనే మనం ఆలోచించాలి. మన కంట్రోల్‌లో లేనియి ఆలోచించకూడదు. హోమ్ గార్డ్ కేసులు వదిలేయండి. ఇప్పుడు హోమ్ గార్డ్ అంటే ఎవరు? కానిస్టేబుల్‌లో, లో క్యాడర్‌లో జాబ్ చేసుకుంటూ వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారు. మీరు 3-4 ఇయర్స్ నుంచి 2022 నుంచి ఈ నోటిఫికేషన్ ఉంది. మీకు వాళ్ళకి కాంపిటీషన్‌తో అసలు మీకు వాళ్ళతో పని లేదు. మంచిగా చదివిన వాళ్ళకి, మంచిగా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తదనమాట. మీరు ఇయన్నీ మైండ్‌లో పెట్టుకుంటే మన కంట్రోల్‌లో లేనివి మనం ఆలోచిస్తూ ఉంటే మన టైం వేస్ట్. కాబట్టి ఈ హోమ్ గార్డ్ కేసులు వీటి గురించి ఆలోచించొద్దు. మీ ఫోకస్ ఎగ్జామ్ మీద పెట్టండి. తర్వాత ఇదైపోయాక మోడల్ టెస్ట్‌లు కొంతమంది రాసామంటున్నారు, కొంతమంది రాయలేదంటున్నారు. మోడల్ టెస్ట్‌లు రాస్తుంటే ఆ స్కోరులు చూసి కూడా భయపడుతున్నారు. భయపడాల్సిన అవసరం లేదు. మనకిక్కడ పేపర్ కొంచెం హార్డ్‌గా ఇవ్వచ్చు, రేపు ఈజీగా ఇవ్వచ్చు. కాబట్టి ఇయన్నీ మనసులో తీసేయండి. మీరు మీ బెస్ట్ ఇచ్చారు. ఎంత స్కోర్ వచ్చినా దాని గురించి ఆలోచించొద్దు. మీకు మోడల్ టెస్ట్‌లో ఎంత స్కోర్ వస్తుందో దానికి +/- 10 మార్క్స్ రావచ్చు, ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. కాబట్టి అదే అని చెప్పేసి మీరు భయపడిపోయి టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. రాసినోళ్ళు మంచిది. ఒకవేళ రాయనోళ్ళు ఇప్పుడు లాస్ట్ మూమెంట్‌లో రాసి కొంచెం టెన్షన్ అయిపోతారు. కాబట్టి ఇప్పుడు ఇంకేం రాయొద్దు. ఆల్రెడీ రాస్తున్నోళ్ళు మహా అయితే ఇంకా 1 ఆర్ 2 టెస్టులు రాసేయండి సరిపోద్ది. అంతేగాని ప్రతిరోజు టెస్టులు రాస్తాము ఇలా అనుకుని మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. 2 వీక్స్ 2 టెస్టులు రాయండి అంతే ఈ 15 డేస్‌లో. చాలామంది అడుగుతున్నది ఏంటంటే, అన్న నాకు ఇన్ని మార్కులు వచ్చాయి, కట్ ఆఫ్ క్లియర్ అవుతుందా లేదా? నాకు మోడల్ టెస్టులు ఇన్ని వస్తున్నాయి, కట్ ఆఫ్ ఎంత అని ఆలోచిస్తున్నారు. చాలామంది కామెంట్స్ కట్ ఆఫ్‌ల గురించి ఆలోచిస్తున్నారు. కట్ ఆఫ్ గురించి ఇప్పుడు నేను మీకు చెప్తే మీ మైండ్ ఏమవుద్దంటే ప్రెజర్ ఫీల్ అవుద్ది. ఇప్పుడు కట్ ఆఫ్ 120 అని చెప్తాను. మీకు ఆ 120 రాకపోతే మీ మైండ్ ఫుల్ అండ్ ఫుల్ ప్రెజర్‌గా ఫీల్ అవుతారు. నేను కట్ ఆఫ్‌లు రీచ్ అవ్వట్లేదు, జాబ్ వస్తే జాబ్ రావట్లేదని. ఇప్పుడు అందువల్ల కట్ ఆఫ్‌లు చూడొద్దు. ఆల్రెడీ మీరు ఫైనల్ స్టేజ్‌కి వచ్చారు. ఎన్ని మార్కులు వస్తే ఇప్పుడు కట్ ఆఫ్ మనం 130 అని చెప్తాను. మీకు 130 రా 130 రాకపోతే ఏం చేస్తారు? కొంచెం అది బాధగా ఉంటదనమాట. జాబ్ వస్తే రాదా? వస్తే రాదా? అని. ఏదైనా అల్టిమేట్ కట్ ఆఫ్ అనేది పేపర్ స్టాండర్డ్‌ని బట్టి రేపు పేపర్ ఈజీగా వచ్చేదాన్ని లేదా కష్టంగా వచ్చేదాన్ని బట్టి ఉంటది. కాబట్టి ఈ టైంలో ఎవ్వరు కట్ ఆఫ్ గురించి వీడియోలు చూడొద్దు. చూస్తే మీ టైం వేస్ట్ అనమాట. అది మైండ్ ప్రెజర్‌కి ఫీల్ అయిపోతారు. కాబట్టి కట్ ఆఫ్‌ల గురించి ఇప్పుడు ఎవ్వరు చూడొద్దు. మీ టైం ఏంది? ఒకవేళ 100 మార్కులు వస్తే ఇంకో 2, 3 మార్కులు పెంచుకోవడానికి చూడండి. అలా అలా ఇంప్రూవ్ అవ్వడానికి చూడండి. కట్ ఆఫ్‌లు చూస్తే మీ మైండ్ మీకు తెలియకుండానే టెన్షన్‌గా ఫీల్ అయిపోయి మీరు చదవరు. ఇంకా ఒకరు వీడియో చూస్తారు. ఇతను ఎక్కువ చెప్పుంటే ఇంకొకరు వీడియో చూస్తారు. అలా అలా చూస్తా ఉంటారనమాట. కాబట్టి కట్ ఆఫ్ వీడియోలు చూడొద్దు. దానివల్ల మీ టైం వేస్ట్. తర్వాత ఇంకా ఎగ్జామ్ పోస్ట్‌పోన్ గురించి మనసులో తీసేయండి. ఎగ్జామ్ పోస్ట్‌పోన్ ఏమవ్వదు. ఎగ్జామ్ ఖచ్చితంగా జరగద్ది. దాని గురించి ఆలోచించొద్దు. పోస్ట్‌పోన్ అయ్యే కొద్దీ ఆల్రెడీ లాంగ్‌గా ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్సే చాలా నష్టపోతారనమాట. ఎందుకంటే న్యూ యాస్పిరెంట్స్ వస్తారు. వాళ్ళ ఎగ్జామ్‌కి టైం దొరకడం వల్ల బాగా రాసి జాబ్‌లన్నీ వాళ్ళు తెచ్చుకుంటారనమాట. అందువల్ల ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అవ్వాలని ఆలోచించొద్దు. ఎగ్జామ్ మంచిగా జూన్ 1 జరగాలని కోరుకోండి. తర్వాత ఉమెన్ ఎవరైనా ఉంటే మీరేందంటే మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్టేట్‌లో ఏదైనా ఈజీ జాబ్ ఉందంటే అది కానిస్టేబుల్ జాబే. మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు. మీరే టెన్షన్ పడి మీరు ఎక్కువ కట్ ఆఫ్‌ల గురించి మీరే క్వెషన్స్ అడుగుతున్నారు. కాబట్టి కట్ ఆఫ్‌ల జోలికెళ్ళకుండా మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీ టార్గెట్ 100, 110 అలా పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు జాబ్ వస్తది. తర్వాత గ్రౌండ్ స్కోర్ ఎవరైతే 60 గాని, 70 గాని ఇలా చేస్తున్నారో మీకు జాబ్ రావడం చాలా సింపుల్ అనమాట. ఈ నోటిఫికేషన్ 2100 ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ నెక్స్ట్ ఎప్పుడు ఇంత పెద్ద వేకెన్సీస్‌తో మనకు నోటిఫికేషన్ రాదు. కాబట్టి గ్రౌండ్ మంచిగా చేసినోళ్ళు జస్ట్ క్వాలిఫై చేసుకున్న, కొంచెం క్యాస్ట్ వారీగా కొంచెం మంచి మార్క్స్ తెచ్చుకున్న జాబ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ అవకాశం మిస్ చేసుకోవద్దు. గ్రౌండ్ అనేది ఎంతో కష్టపడితే గాని ఆ మార్కులు రావు. కాబట్టి మీరు ఇప్పుడు వృధా చేసుకొని వేస్ట్ చేసుకోవద్దు ఈ అవకాశాన్ని. మంచిగా చదవండి. తర్వాత ఇది కానిస్టేబుల్‌లో వన్ ఆఫ్ ద పెద్ద నోటిఫికేషన్ 6100 వేకెన్సీస్ అంటే. ఇది 2022 నుంచి చేస్తున్నారు. ఇంత స్టేజ్ 3 ఇయర్స్ ఓపిక బట్టి ఇంత స్టేజ్‌కొచ్చారు. ఈ లాస్ట్ మూమెంట్‌లో మీరు డీవియేషన్స్ అయ్యి ఏదంటే అది ఆలోచించేసి ప్రిపరేషన్‌ని పాడు చేసుకోవద్దు. బయటోళ్ళ మాటలు వినొద్దు. ఏదంటే అది చేయొద్దు. జూన్ 1 అనే ఎగ్జామ్ అని ఫిక్స్ అవ్వండి. మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి మంచిగా ప్రిపేర్ అవ్వండి.
ఏమన్నా వీడియో ఒకవేళ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. అందరూ మంచిగా చదవండి. ఆల్ ది బెస్ట్.